ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ప్రతిదినము మన కన్న తండ్రి అయిన దేవుడు తన మహాకృపాచేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినములో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు వినటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవుడికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలి అనే ఆసక్తితో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, తండ్రిని తృణీకరించుచున్నటువంటి కుమారులు లేదా తనయుల కొరకు తల్లడిచున్నటువంటి తండ్రి, ఇంతకు తండ్రి ఎవరు, తనయులు ఎవరు, మరి ఎందుకు ఈ బాధ ఎల్లబుచ్చుతున్నారు అనే విషయాలు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి తమ్ముడు రవికుమారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ సమకూర్చి నాయన మీ మాటలు మాకు వినిపించబోచున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ కార్యక్రమంలో ఆది నుండి అంతం వరకు సవ్యంగా జరుగులాగున మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ, చెబుతున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా నిలబెట్టమని తండ్రి, ప్రతి ఒక్కరము మీ కొరకు ఫలించేవారిగా నిలబెట్టమని బ్రతిమాలుకుంటూ కన్న తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారునైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుని గురించి చెప్పాలంటే మనుషులు ఎన్నెన్నో విధాలుగా ఆలోచిస్తున్నారు. దేవుని గూర్చినటువంటి అవగాహన ఈ సమాజంలో లేదు. ప్రియులారా, మీరు అనుకోవచ్చు, మాకెందుకు తెలియదు, దేవుని గురించి తెలియకుండానే మేము రోజు ఆరాధన చేస్తున్నామా అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, నిజంగా మన క్రియలను బట్టి చూస్తున్నప్పుడు, లేదంటే సమాజం చేస్తున్నటువంటి క్రియలను బట్టి చూస్తున్నప్పుడు ప్రియులారా, ఎవరికి దేవుని గూర్చిన అవగాహన సరిగా లేదని అర్థమవుతుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానో ముందుకెళ్తే మీకే అర్థమవుతుంది. ప్రియులారా, ఎక్కువ మంది దేవుని గురించి చెబుతూ దేవుడు ఆపదల మొక్కుడువాడు, ఆపదల్లో ఆదుకునేవాడు దేవుడు అని చెబుతున్నారు. పిల్లారా, లేదంటే మా కోరికలు సిద్ధింపజేసేవాడు దేవుడు అని చెబుతున్నారు. పిల్లారా, వారి అవసరాలు తీర్చుకోవడం కొరకు దేవుడు 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 అని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. పిల్లారా, అవసరం లేకపోతే మరి దేవుడు అవసరం లేదు, అవసరం ఉంది కనుకనే దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాడు ఈ మనిషి. పిల్లారా, ప్రపంచంలో ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా దేవుడు అనే పదానికి నిర్వచనం చెప్పమంటే వీళ్ళు ఏం చెబుతారంటే, మా కోరికలు సిద్ధింపజేసేవాడు దేవుడు, మా అవసరాలు తీర్చేవాడు దేవుడు. అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి, మా అవసరాలు చెప్పుకోవాలి, మా అవసరాలు మేము తీర్చుకోవాలి అన్న విధంగానే ఈ ప్రపంచము ప్రవర్తిస్తుంది. ప్రియులారా, ఈరోజు ఈ మాటలిన తర్వాత మీరు అలా ప్రవర్తించకూడదని నేను మీ మనసారా కోరుకుంటున్నా. విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ప్రియులారా, మనం ఎలా ఉండాలి. లోకానికి తెలియదు దేవుని గురించి సరైన అవగాహన, మనమైనా తెలుసుకొని బ్రతకాలి. ప్రియులారా, లోకానికి దేవుని గురించిన సరైన అవగాహన లేదు కనుకనే దేవుడు ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితము ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని భూమి మీదికి పంపారు. యేసుక్రీస్తుల వారు భూమి మీదికి రావటానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా ప్రియులారా, దేవుని గూర్చిన అవగాహన ఈ సమాజానికి లేదు గనుకనే ఆ దేవుని గూర్చి చెప్పాలి, ఆ దేవుని గూర్చిని తెలియచేయాలి అనే ప్రధానమైన ఉద్దేశం. ప్రియులారా, పాపల కొరకు ప్రాణం పెట్టాలి, అది ప్రధానమైన ఉద్దేశమైనా మరొక కారణం ఏందో తెలుసిన, మనందరికీ దేవుని గూర్చి పరిచయం చేయాలి. దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇలాంటి ఎన్ని ప్రియులారా మనుషులకు తెలియదు. క్రీస్తు వారు భూమి మీదికి రాకపోతే ఈ భూమి మీద మనిషికి దేవుని గురించిన అవగాహన లేదే లేదు. ప్రియులారా, ఈరోజు ఆ దురదృష్టం ఏంటంటే క్రీస్తుల వారు వచ్చి 2000 సంవత్సరాలైనా ఆయన సత్యాన్ని తెలియజేసినా ఇంకా దేవుణ్ణి ఎలా నమ్ముతున్నామంటే ప్రియులారా, నా అవసరాలు తీరుస్తాడు కనుక నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడే తప్ప ఆ దేవుడు ఎవరు అనే విషయం మనిషికి అర్థం కావటం లేదు. ప్రియులారా, యేసుక్రీస్తుల వారే మొట్టమొదటిగా దేవుని గూర్చి బయలుపరిచాడు, తెలియజేశాడు.
ఈ సమాజానికి దేవుని గూర్చి తెలియజేశాడు. ఒకసారి ఆ మాట చూడండి పిల్లరా. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నవే మీకు చూపిస్తాను, మీరు ఆలోచించండి. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే అందరూ ఓపెన్ చేసి చూడండి. ప్రతి ఒక్కరూ చూడాలని, చెప్పే ప్రతి వచనం మీరు చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను పిల్లారా. లేదంటే మీరు చూడకపోతే మీకు అర్థం కాదు. ఏదో చెప్పారు వెళ్ళిపోయారని ఆ భావంలోనే బ్రతుకుతారు పిల్లారా. ఒకసారి యోహాను సువార్త తీయండి పిల్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం పిల్లారా. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు పిల్లారా. 18వ వచనం మనం చూస్తే, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. మీ దగ్గర బైబిల్ ఉంటే ఈ మాట ఉన్నదో లేదో ఒకసారి చూడండి పిల్లరా. ఎందుకు ఈ మాట నొక్కి చెబుతున్నానంటే, ఈరోజు సమాజంలో చాలామంది మీరు వినింటారు, టీవీలలో ప్రసంగాలలో మీరు చూసింటారు కూడా. మేము దేవుణ్ణి చూశాము అనుకుంటా బయలుదేరిన వాళ్ళు చాలా మందిని చూశాం పిల్లారా. మేము దేవుణ్ణి చూశాము అంటున్నారు పిల్లారా. మరి ఇక్కడ యేసుక్రీస్తుల వారేంటి, ఎవరును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు అని చాలా క్లియర్గా చెబుతున్నాడు పిల్లారా. మరి ఎవరి మాట నిజము మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట నిజమా, లేదంటే ఈరోజు అదే బైబిల్ పట్టుకొని సమాజంలోకి వచ్చి బోధిస్తున్నటువంటి వీరి మాటలు నిజమా? నేను దేవుణ్ణి చూశాను అని చెబుతున్న వారి మాటలు నిజమా? ఆలోచించండి పిల్లారా. మీరు ఎప్పుడైనా నమ్మాల్సింది ఏందో తెలిసిన, మనిషిని కాదు, నన్ను కాదు. ఈరోజు నేను బోధిస్తున్నాను కనుక, ఈయన చెప్పాడు కనుక నేను నమ్ముతున్నానని మీరు ఉండకూడదు పిల్లారా. ఒకనాడు పౌలు గారు బోధిస్తుంటేనే బెరయ సంఘం వాళ్ళు ఏం చేశారో తెలుసా? పౌలు చెప్పిన మాటలు అలాగున్నాయో లేవో ప్రతి దినము పరిశోధించు వచ్చారు పిల్లారా. పౌలు గారు గొప్ప బోధకుడు కదా, గొప్ప బోధకుడు. గొప్ప బోధకుడైనా ప్రామాణికమేందో తెలిసిన బైబిల్. ఎవరికైనా ప్రామాణికం బైబిల్ పిల్లారా. మనుషులు పొరపాటు చేస్తారు, దేవుడు పొరపాటు చేయడు, దేవుడు తప్పు చేయడు. అందుకే తన గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. మనమందరము వాస్తవాలు తెలుసుకొని ఆ దేవుని దగ్గరికి చేరాలని పిల్లారా. యేసుక్రీస్తుల వారు అంటున్నారు, ఈ సమాజానికి తెలియదు దేవుని గూర్చి, నేను వచ్చాను చెప్పటానికి. ప్రతి ఒక్కరు నేను దేవుని చూశానని చెబుతున్నారు. యేసుక్రీస్తుల వారు మీరెవ్వరూ దేవుణ్ణి చూడలేదని చెబుతూ కింద చెబుతున్నారు పిల్లారా. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయలుపరిచాడు పిల్లారా. దేవుని గూర్చి చెప్పినది ఒకే ఒక్కరు యేసుక్రీస్తుల వారు పిల్లారా. ఆయనే చెప్పాడు. మరి ఏమని చెప్పాడు? యేసుక్రీస్తుల వారు దేవుని గూర్చి బయలుపరిచాడని రాయబడింది కదా. మరి యేసుక్రీస్తుల వారు ఈ సమాజానికి, లేదంటే ఆ రోజున సమాజానికి, ఇప్పుడు మనకు ఏమని బయలుపరిచాడు పిల్లారా? ఒకసారి చూడండి, అద్భుతమైన మాట పిల్లారా. యేసుక్రీస్తుల వారు ఈ సమాజానికి దేవుని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడో ఒకసారి చూడండి పిల్లారా. శిష్యులు తన దగ్గరికి పిలిచినప్పుడు వారికి ప్రార్థన నేర్పుతున్నాడు. మీ అందరికీ తెలుసు, పరలోకపు ప్రార్థన అని అందరూ చేస్తుంటారు పిల్లారా. పరలోకపు ప్రార్థన అని ప్రతి ఒక్కరు చేస్తుంటారు. అప్పుడు శిష్యులను పిలిచి వారికి ప్రార్థన ఎలా చేయాలో దేవునికి నేర్పుతున్నాడు పిల్లారా. ఏమని చెబుతున్నాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము అందరు చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు శిష్యులకు, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి నేను చెప్పినట్టు. ఏమని చేయాలంటే, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని యేసుక్రీస్తుల వారు శిష్యులకు నేర్పుతున్నాడు పిల్లారా. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ప్రారంభించలేదు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే, క్రీస్తుల వారు భూమి మీదికి రాకముందు మనం చూస్తే పిల్లారా, భక్తులకు లేదంటే సేవకులకు చెప్పబడిన మాటలు, సైన్యములకు అధిపతియగు యెహోవా మాటలాడుచున్నాడు, నేను ఉన్నవాడునని చెప్పు మోసే అని మోసేతో చెప్పాడు. నేను యెహోవాను అని చెప్పమన్నాడు. నేను సర్వశక్తిమంతుడైన దేవుడునని చెప్పాడు పిల్లారా. అవును, కానీ యేసుక్రీస్తుల వారు ఈ పేర్లన్నీ పక్కన పెట్టాడు పిల్లారా. ఈ పేర్లతో పరిచయం చేయడం లేదు. ఏమని చెప్పాడో తెలిసిన, వాటికంటే అత్యున్నతమైన ఒక స్వభావాన్ని, ఒక గుణాన్ని తెలియజేస్తున్నాడు. అదే పరలోకమందున్న మా తండ్రి అని అంటుండే పిల్లారా. నిజంగా తండ్రి అని మొట్టమొదటగా యేసుక్రీస్తుల వారు సమాజానికి పరిచయం చేశాడు పిల్లారా. దేవుడు ఎవరో కాదు నాయన, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఇలా చదువుకున్నారు. ఆయన ఎవరు కదా, ఆయన క్యారెక్టరు, ఆయన చేసే పనులను బట్టి, ఆయన కలిగిన క్యారెక్టర్ను బట్టి ఆ పేర్లు పెట్టబడినాయి. అసలు దేవుడు ఎవరో తెలుసునా?
ఆయన మన తండ్రి అని మొట్టమొదటగా యేసుక్రీస్తుల వారు మనకు పరిచయం చేశాడు ప్రియులారా. తండ్రి. మీరు అనుకోవచ్చు, తండ్రి ఎలా అవుతాడండి? భూమి మీద నాకు తల్లి జన్మనిచ్చింది, తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, దేవుడు నన్ను ఎప్పుడు కన్నాడు? దేవుడు నన్ను కంటే కదా ఆయన నాకు తండ్రి ఏది? ఆయన దేవుడే, ఆయనను పక్కనే పెట్టాలి, అవసరాలకే వాడుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా ప్రియులరా? నిజంగా బైబిల్ చాలా అద్భుతమైన గ్రంథం ప్రియులరా. అందులో ప్రతి ఒక్కటి రాయబడింది. మీకు ఏ డౌట్ వచ్చినా బైబిల్ చూడండి. దేవుడు కంటేనే కదా మనం ఆయనకు పిల్లలమయ్యేది, ఆయన మనకు తండ్రి అయ్యేది. మనం ఆలోచించవచ్చు ప్రియులరా. ఈ భూమి మీద తల్లిదండ్రులు కన్నారు కనుక వారు నాకు తల్లిదండ్రులు అని చెప్పుకుంటున్నావు. మరి దేవుడు నన్ను కన్నాడా అని మీరు ఆలోచిస్తే, దేవుడు మనల్ని కన్నాడా లేదంటే చేశాడా? సృష్టిని కలుగజేసినట్టు చేశాడా లేదంటే కన్నాడా అనే విషయము తెలియజేస్తుంది ప్రియులారా. మనం ఎలా కుమారులయ్యాము ఒకసారి చూడండి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం ప్రియులారా. 18వ వచనము, ఆయన దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుని సంకల్ప ప్రకారము మనల్ని కన్నాడు, చేయలేదు. సృష్టిని కలుగజేసినట్టు చేయలేదు ప్రియులారా. తన మాట వలన కలిగిన సృష్టి మనం చూస్తున్నాము, మనం అనుభవిస్తున్నాం నిత్యము. ఆ సృష్టిని చేసినట్టు మనల్ని చేయలేదు ప్రియులారా. స్వయాన ఆయన గర్భవాసములో నుండే భూమి మీదకి వచ్చిన వారము మనము. దేవుడు మనల్ని కన్నాడంటే కన్నాడు ప్రియులారా. సంకల్ప ప్రకారము కన్నాడు. ఏంటిది ఆయన సంకల్పము? ఆయన సంకల్పము ఏంటిది అని ఆలోచిస్తే ప్రియులారా ఒకసారి చూడండి, అద్భుతమైన మాట. ఆయన సంకల్పము ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఒకసారి చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఆయన సంకల్పం చొప్పున ఏంటిదంటే యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాలనుకుంటుండు. అందుకే ఆయన సంకల్పించాడు అని చెబుతుండే ప్రియులారా. మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడంట. ఎంత ముందుగానంటే ప్రియులారా, ఎంత ముందుగా అంటే తన కోసం నిర్ణయించుకొని మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. జగత్తుకు పునాది వేయబడక మునిపే, జగత్ అంటే చూసే ప్రకృతి అంత ప్రియులారా, సృష్టి అంతా దీనికి పునాది పడక ముందే, అంటే ఇది లేక ముందే, సృష్టి కలగక ముందే ఆయన సంకల్పించాడు. ఏందో తెలుసునా? నాకు కుమారుడు కావాలనుకోలేదు, కుమారులు కావాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది పిల్లలు నాకు కావాలనేది దేవుని సంకల్పము ప్రియులారా. అనేక మంది పిల్లలు కావాలి. నిజంగా మన కన్న తండ్రి గురించి లేదంటే దేవుని గురించి చెప్పబడుతూ బైబిల్లో ప్రియులారా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే, ఎవరు లేరా? దేవుని దగ్గర ఎవరు మొదట లేరు. పరలోకము లేదు, ఈ సృష్టి లేదు, మనము లేము. అలాంటప్పుడు ఒంటరిగా ఉన్నవాడు ప్రియులారా దేవుడు. ఒంటరిగా ఉన్న దేవుడి కోరిక ఏందో తెలుసునా? నాకు అనేక మంది పిల్లలు కావాలి, నాకు అనేక మంది నా వారసులు కావాలి అనుకున్నాడు ప్రియులారా. అదే దేవుడు సంకల్పించాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ జగత్తు ఎప్పుడు పుట్టింది అని మనం శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే ఈ సూర్యుడు పుట్టి ఇప్పుడు 450 కోట్ల సంవత్సరాలైందని శాస్త్రం చెబుతుంది ప్రియులారా. ఈ సూర్యుడు మనము ప్రతి నిత్యము అనుభవిస్తున్నాం కదా సూర్యుని వెలుగును. ఆ సూర్యుడు ఇప్పటికి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు. ఈ సూర్యుడు పుట్టక ముందే దేవుడు నీ గురించి నా గురించి సంకల్పించాడు. నీవు నేను రావాలని. నీ చరిత్ర ఏదో భూమి మీద నేను ఇప్పుడు పుట్టాను కనుక నాది ప్రారంభమైంది, లేదంటే నా చరిత్ర రాజుల చరిత్ర కాదు అని మీరు అనుకుంటున్నారేమో ప్రియులారా. నీ చరిత్ర చాలా గొప్పది. ఈ సమాజానికి తెలియక అమాయక ప్రజలు మోసపోతున్నారు. బైబిల్లో అందుకే దేవుడు మన కొరకు రాయించాడు. జగత్తుకు పునాది వేయబడక మనుపే, అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలకు ముందే
నీవు నేను కావాలని కోరుకున్నాడు మన పరలోకపు కన్న తండ్రి పిల్లరా. దేవుడు నీవు కావాలనుకున్నాడు, నన్ను కావాలనుకున్నాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, ఇప్పుడు పుట్టకొస్తున్న ప్రతి ఒక్కరిని కావాలనుకుంటున్న పిల్లారా. అది దేవుని సంకల్పము పిల్లారా. ఈ సృష్టి కలగలేదు ఆయన కోరుకున్నప్పుడు. ఒంటరిగా ఉన్న దేవుడు నాకు పిల్లలు కావాలనుకున్నప్పుడు పరలోకం లేదు, సృష్టి లేదు, మనము లేము. కావాలనుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో తెలుసా? ఒకసారి బైబిల్ చూడండి పిల్లరా, చాలా అద్భుతం అనిపిస్తుంది. నిజంగా బైబిల్లో రాయబడిన ప్రతి మాట చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. మన చరిత్ర ఇంత గొప్పదా? మనమేంది ఈ భూమి మీదకి వచ్చి మనము ఫలాని వారము భేదవారమని ఇలా చెప్పుకొని తిరుగుతున్నాం? బైబిల్ అందుకే చదవని పిల్లరా. దేవుడు రాసిచ్చిన మాటలు, మనిషి రాసిచ్చిన మాటలు కాదు, చాలా అద్భుతమైనవి. ఒకసారి చూడండి, కోట్ల సంవత్సరాలకు ముందే మనము కావాలనుకున్న దేవుడు ఏమి చేశాడో, తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడో ఒకసారి యెషయా గ్రంథము 49వ అధ్యాయం చూడండి పిల్లారా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం పిల్లారా. దేవుడు చెబుతున్నాడు, స్వయాన దేవుడే పలుకుతున్నాడు, చూడుము చూడుము చూడండి అని చెబుతూ, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. ఎవరు చెక్కుకుంటారు నిన్ను? నీ తల్లిదండ్రులు చెక్కుకుంటారా? నీ భార్య చెక్కుకుంటుందా? నీ భర్త చెక్కుకుంటాడా? లేదంటే నీ స్నేహితుడు చెక్కుకుంటాడా? దేవుడు అంటున్నాడు, నువ్వు కావాలి నాన్న, నువ్వు కావాలి కనుకనే నువ్వు భూమి మీదికి రాకముందే చూడు, నీకంతగా డౌట్ ఉంటే నా అరచేయి చూడు, నా అరచేతిలోనే నిన్ను చెక్కుకున్నాను. ఎంత అద్భుతమైన ప్రేమ ఆలోచించండి ప్రియులారా, ఎంత అద్భుతమైన ప్రేమను ఆలోచించండి. కొంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తుంటారు, పిల్లలు ఏం చేస్తారంటే పచ్చబొట్టు పొడిపించుకుంటారు. పచ్చబొట్టు చేతి మీద పొడిపించుకొని తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. నా తల్లి అంటే నాకు ఇష్టము, నా తండ్రి అంటే నాకు ఇష్టం అని అంటారు. మరి కొంతమంది ప్రియుడు ప్రేయసిని మనం చూస్తుంటే ప్రియురాలి ఫోటోను తన కుండెల మీదనో లేదంటే చేతి మీదనో చెక్కికుంటారు. తల్లిదండ్రులు చూసి, ఏంటిరా ఆ పనులు, ఏంటి ఆ పనులు, అమ్మాయి ఫోటో చెక్కించుకుని వేందిరా, అంత పిచ్చి ప్రేమనా అమ్మాయి మీద అంటే, అవునమ్మా పిచ్చి ప్రేమనే, అందుకే నా చేతుల మీద లేదంటే నా గుండె మీద చెక్కుకున్నాను అంటాడు పిల్లారా. మరి అది నిజమైన ప్రేమనా, పిచ్చి ప్రేమనా? ఆ పిచ్చి ప్రేమని చెప్పిన ఆ యువకుడు లేదంటే ప్రేమికులు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే చిన్ని వాటికే తట్టుకోలేక ఆ ప్రేమను చంపేసి ఒకరినొకరు చంపుకోవటానికి బయలుదేరతారు. లేదంటే డైవర్స్ ఇచ్చి నీ దారి నీది, నా దారి నాది అని చెప్తారు పిల్లరా. మరి పెళ్లికి ముందు అచ్చు వేసుకున్నావు కదా, పెళ్లికి ముందు నువ్వు అచ్చు వేసుకున్నప్పుడు ప్రేమించాలి కదా. అంటే ఇది నిజమైన ప్రేమ కాదు. ప్రియుడు ప్రియురాలి మధ్య ఉన్నటువంటి ప్రేమ నిజమైనది కాదు. శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి తాత్కాలికంగా చూపించినటువంటి ప్రేమనే ప్రియులారా. అలాంటి ప్రేమ కాదు మన దేవుని ప్రేమ. చూడు, డౌట్ ఉంటే చూడు నాన్న, నా అరచేతులు చూడు, నా అరచేతుల మీద నీ రూపాన్ని చిక్కుకున్నానటువంటి పిల్లారా. ఎంత గొప్ప ప్రేమ మన పరలోకపు తండ్రిది. దేవుని ఎంత గొప్ప ప్రేమనో మీరు ఆలోచించండి పిల్లారా. అందుకే బైబిల్ చదవండి. నిజంగా మనందరి రూపాలను తన అరచేతిలో చిక్కుకొని ఎన్నో కోట్ల మంది భూమి మీదకి వస్తున్నారు. ప్రతి ఒక్కరి రూపము తన అరచేతిలో ఉంది. ఏ అరచేయి చిన్నదే కదా అని మీరు అనుకుంటున్నారు ప్రియులారా. దేవుని కొలతలు చెబితే మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమన్నాడో తెలిసిన, ఒకరోజు సొలొమోను గారు నేను దేవాలయం కడతాను దావీదంటే నీ కుమారుడు కడతాడని చెప్పిన తర్వాత అప్పుడు తన కొలతలు చెప్పాడు దేవుడు. ఎవరికి? సొలొమోను గారికి. ఏమనంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన కొలతలు నిజంగా మన దగ్గర సరిపోవు ప్రియులారా. ప్రతి ఒక్కరి రూపాన్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు. మొదటగా నాకు అనేక మంది పిల్లలు కావాలనుకున్న దేవుడు విడిచిపెట్టకుండా మనందరి రూపాలను తన అరచేతిలో చెక్కుకొని మొట్టమొదటగా ఆదాము గారనే రూపాన్ని, ఆ బొమ్మను భూమి మీద చేశాడు పిల్లారా. తన అరచేతిలో చెక్కుకున్న రూపాన్ని మొట్టమొదటగా ఆదాముకిచ్చాడు. ఒకసారి చూడండి ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయం ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. తన అరచేతిలో ఏ రూపమైతే దేవుడు చెక్కుకున్నాడో ఆదాము గూర్చి, అదే రూపాన్ని దేవుడు భూమి మీద చేశాడు ప్రియులారా. ఒక బొమ్మను చేశాడు, మట్టితో, నేల మంటితో ఆ బొమ్మను చేసి ఆ బొమ్మలో ఆత్మను ఊదాడు, జీవవాయువును ఊదాడు.
పరమాత్మ నుండి విడిపోయి వచ్చినటువంటి జీవాత్మ మనమే, ఆదామే. ప్రియులారా, దేవుడు తన గర్భములో నుంచి ఆదాములోనికి ప్రవేశపెట్టాడు. ప్రియులారా, ఆదాముతో పాటు ఈరోజు పుట్టకొస్తున్న ప్రతి మానవాళిని ఆదాము గర్భంలో ఆ రోజు పెట్టాడు. ప్రియులారా, ఆదాములోనికి రాకముందు మనం అందరము తండ్రి గర్భంలో, పరలోకపు తండ్రి గర్భంలో ఉన్నవారిని. ఆదామునైతే ఎప్పుడైతే చేశాడో తన గర్భంలో నుంచి ఆదాములోనికి పంపించాడు. ఎందుకంటే ఇక భూమి మీద నా పిల్లలు రావాలి, భూమి మీద నా పిల్లలు రావాలి, నా రూపంలో, నా స్వరూపంలో నా పిల్లలు రావాలి, నా ప్రేమను చూసి వాళ్ళు మురిసిపోవాలి, వారిని చూసి నేను ఆనందించాలి అనే ఎంతో ఆశతో ప్రియులారా మనలందరినీ ఆ రోజు ఆదాము గర్భంలో పెట్టాడు. ప్రియులారా, ఆదాము గర్భంలో పెట్టాడు గనుకనే ఈరోజు అందరము ఆదాము నుంచే వచ్చాము భూమి మీద. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎవరి నుండి వచ్చారు అని అంటే ఒకే ఒకరు, ఆదాము నుండి. ప్రియులారా, కోతి నుండి రాలేదు. శాస్త్రం చెప్పినట్టు శాస్త్రం చెబుతుంది మనిషి కోతి నుండి వచ్చాడని చెబుతుంది. మన పూర్వీకుడు కోతి కాదు, మన పూర్వీకుడు కోతి కాదు, ఆదాము. ప్రియులారా, ఒకసారి చూడండి బైబిల్ ఎంత గొప్పదో. అపోస్తల కార్యములు ప్రియులారా 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులు, భూమి మీద నివసిస్తున్న ప్రతి జాతి, ఆఫ్రికన్స్ అయినా, అమెరికన్స్ అయినా, ఇండియన్స్ అయినా, చైనీస్ అయినా, ఈ భూమి మీద ఆరిన నేల మీద కాపురం ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రియులారా, ప్రతి ఒక్కరు వచ్చింది ఎవరి నుంచో తెలుసునా? ఆదాము అనే ఒక నరుని నుండి వచ్చారు. ఎందుకు? అది దేవుని సంకల్పము. నాకు అనేక మంది పిల్లలు కావాలి, అందుకే దేవుడు సంకల్పించాడు, మనందరికి రూపాన్ని ఇచ్చాడు, ముందుగానే చెక్కుకున్నాడు, ఆదాములోనికి ప్రవేశపెట్టి ఏ తరాలలో ఎవరిమి రావాలనో రప్పిస్తూ వస్తున్నాడు. ప్రియులారా, నిజంగా మన కొరకు ఇంతకాలం ఎదురు చూశాడంటే ఎదురు చూశాడు. ఎప్పుడు ఆదాము గారిలో ప్రవేశపెట్టిన దేవుడు ఈరోజు నీవు నేను వస్తావని, ఆయన కొరకు బ్రతుకుతామని, ఆయనను ఈ లోకానికి చూపిస్తామని ఇంతకాలం ఎదురు చూశాడు. ప్రియులారా, ఇంతకాలం మన కొరకు ఎదురు చూశాడు మన కన్న తండ్రి, పరలోకపు కన్న తండ్రి. ఎన్ని కోట్ల సంవత్సరాలు వెయిట్ చేశాడు చూడండి. ఎంతకాలం మన కొరకు ఈ భూమి మీద మనం రావాలని ఎదురు చూశాడో ఆలోచించండి. ప్రియులారా, భూమి మీదికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఆదాము నుండి వచ్చిన వారమే. ప్రియులారా, ఆదాములో ప్రవేశపెట్టిన దేవుడు భూమి మీదకి ఎలా పంపిస్తున్నాడు అంటే ప్రియులారా, ఒక గొప్ప సంగతి దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రియులారా, ఏంటిదో తెలుసా? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చూడండి. పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఆదాములో ప్రవేశపెట్టాడు, ఈ తరములో మనం వచ్చాము. ఈ తరములో వచ్చిన మనల్ని చూసి దేవుడు ఏం చెబుతున్నాడో ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ప్రియులారా, అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు. తల్లి గర్భంలో, తల్లి గర్భంలోకి మనం పడ్డామంట. ఎక్కడి నుంచి పడ్డాం? ఎక్కడి నుంచి ఊడిపడ్డావు అని కొంతమంది చెబుతుంటారు. పిల్లరా, మనము తల్లి గర్భంలో పడ్డాము. ఎక్కడి నుంచి అంటే మన తండ్రి గర్భములో నుంచి తల్లి గర్భంలో పడ్డాము. స్త్రీ పురుషులు యవ్వన కాలంలో ఉన్నప్పుడు, వారిద్దరికి పెళ్లి జరిగినప్పుడు, భార్యాభర్తలుగా ఉన్నప్పుడు, వారి దాంపత్య జీవితంలో జరిగే సంఘటన ప్రియులారా, ఆ తండ్రిలో నుంచి మనము మొట్టమొదటిగా తల్లి గర్భంలోకి పడ్డాము. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడంటే తల్లి గర్భంలో నువ్వు పన్నావు అంతే నిన్ను ప్రత్యేకపరిచాడు. ఎలా ప్రత్యేకపరచాలి? నిజంగా కొంతమంది తల్లులు లేదంటే అన్నం వండే ప్రతి ఒక్కరు చేస్తుంటారు. అన్నం వండే ముందు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రాళ్ళు వేరేస్తుంటారు. బియ్యాన్ని ప్రత్యేకపరిచి రాళ్ళు పక్కకు వేరుపరేస్తుంటారు. నేను తల్లి గర్భంలో నేను ఒక్కనే కదా వచ్చింది, తల్లి గర్భంలో నేను రూపాన్ని నిర్మించుకున్నప్పుడు మరి నన్ను ఎలా ప్రత్యేకపరిచాడు దేవుడు అని మీరు అనుకోవచ్చు. పిల్లారా, తల్లి గర్భంలో నువ్వు ఒక్కడివే కాదు వచ్చింది, మనతో పాటు ఎన్నో కోట్ల మంది బయలుదేరారు. వాళ్ళందరిలో నుంచి ప్రత్యేకపరిచాడు మనల్ని. నువ్వు ఒక్కడివే తల్లి గర్భంలో పడలేదు. తల్లి గర్భంలో 8 కోట్ల నుండి 30 కోట్ల మంది లేదంటే శుక్రకణాల రూపంలో తండ్రిలో నుంచి తల్లి గర్భంలో పడ్డాము. ప్రియులారా, అయితే అంతమందిలో దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు తల్లి గర్భంలో. ఒకసారి చిన్న వీడియో చూసిన తర్వాత ముందుకెళ్దాం. ప్రియులారా, Fertilization is the epic story of a single sperm facing incredible odds to unite with an egg and form a new human life. It is the story of all of us.
During sexual intercourse, about 300 million sperm enter the vagina. Soon afterward, millions of them will either flow out of the vagina or die in its acidic environment. However, many survive because of the protective elements provided in the fluid surrounding them. Next, the sperm must pass through the cervix, an opening into the uterus. Usually, it remains tightly closed, but here the cervix is open for a few days while the woman ovulates. The sperm swim through the cervical mucus, which is thinned to a more watery consistency for easier passage. Once inside the cervix, the sperm continues swimming toward the uterus, though millions will die trying to make it through the mucus. Some sperm remain behind, caught in the folds of the cervix, but they may later continue the journey as a backup to the first group. Inside the uterus, muscular uterine contractions assist the sperm on their journey toward the egg. However, resident cells from the woman's immune system, mistaking the sperm for foreign invaders, destroy thousands more. Next, half the sperm head for the empty fallopian tube, while the other half swim toward the tube containing the unfertilized egg. Now, only a few thousand remain. Inside the fallopian tube, tiny cilia push the egg toward the uterus. To continue, the sperm must surge against this motion to reach the egg. Some sperm get trapped in the cilia and die. During this part of the journey, chemicals in the reproductive tract cause the membranes covering the heads of the sperm to change. As a result, the sperm become hyperactive, swimming harder and faster toward their destination. At long last, the sperm reach the egg. Only a few dozen of the original 300 million sperm remain. The egg is covered with a layer of cells called the corona radiata. The sperm must push through this layer to reach the outer layer of the egg, the zona pellucida. When sperm reach the zona pellucida, they attach to specialized sperm receptors on the surface, which triggers their acrosomes to release digestive enzymes, enabling the sperm to burrow into the layer. Inside the zona pellucida is a narrow, fluid-filled space just outside the egg cell membrane. The first sperm to make contact will fertilize the egg. After a perilous journey and against incredible odds, a single sperm attaches to the egg cell membrane. చూశారు కదా ప్రియులారా, తల్లి గర్భంలో ఏమి జరుగుతుందో ఆ వీడియోలో మీరు చూశారు ప్రియులారా. నువ్వు అక్కడివే కాదు తల్లి గర్భంలో పడినది, మనతో పాటు కోట్ల కొలదిగా బయలుదేరారు ప్రియులారా. తండ్రి గర్భములో నుంచి తల్లిలోనికి వారి దాంపత్య జీవితంలో పెళ్ళైన తర్వాత తల్లి గర్భంలో పడుతున్నారు. ఎన్నో కోట్ల మంది ప్రియులారా, దాదాపుగా 30 కోట్ల మంది వరకు బయలుదేరతారు ప్రియులారా. మనలాంటి వారే. కానీ విచిత్రం ఏంటంటే తల్లి గర్భంలో అందరికీ అవకాశం లేదు. తల్లి గర్భంలో అందరికీ అవకాశం ఇవ్వదు. ఒకే ఒక అండము రిలీజ్ అవుతుంది. ఆ ఒక్క అండముతో ఏ శుక్రకణం అయితే రీచ్ అవుతారో లేదంటే ఫలదీకరణం చెందుతారో వారికే ఈ అందమైన దేహం వస్తుంది పిల్లారా. వారికే ఈ అందమైన దేహము వస్తుంది. మిగతా వారికి రాదు. మనతో పాటు అనేక మంది బయలుదేరి వచ్చినా దేవుడు వారికి ఇవ్వలేదు అవకాశము, మనకిచ్చాడు. మన జీవితం ఎంత గొప్పదో ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ప్రియులారా. మనల్ని ఈ భూమి మీదికి పుట్టకొస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మిగిలిన వారిని కాదు. మిగిలిన వారు ఎంతో మంది నిజంగా మనం చూశాము, అన్ని కణాలుగా చనిపోయారు. ప్రియులారా ఆలోచించండి, ఎన్నో కోట్ల మందిగా బయలుదేరినటువంటి శుక్రకణాలు ప్రియులారా. కానీ వారందరికీ ఇవ్వకుండా దేవుడు తల్లి గర్భంలో మనకే ఈ శరీరాన్ని, అందమైన దేహాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఈ అందమైన రూపాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. ఆలోచించండి, వారికి ఇవ్వచ్చు కదా. ఒకవేళ దేవుడు మిగతా శుక్రకణాలకు అవకాశం ఇచ్చింటే ఈరోజు భూమి మీదకి మనం వచ్చేవారం కాదు. మీరు అనుకోవచ్చు అవి చిన్న కణాలండి,
అవి మనుషులు ఎలా అవుతారని మీరు అనుకుంటున్నాం పిల్లరా. కొంచెం చదువుకున్న వారికి అర్థమవుతుంది. ఏందో తెలిసిన, అందులో బయలుదేరిన ప్రతి శుక్రకణము ఒక మనిషి తెలిసిన. ఒకవేళ ప్రతి శుక్రకణానికి నువ్వు అండం గీనా ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరికి దేహం వస్తుంది. ఈరోజు శాస్త్రం అదే చేస్తుంది. పిల్లలు లేని వారికి ఏం చేస్తున్నదో తెలిసిన, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది. తండ్రిలో నుంచి ఒక శుక్రకణం తీసుకుంటారు, తల్లిలో నుంచి అండాన్ని తీసుకొని వాళ్ళు బయట ఫలదీకరణం చెందించి తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు పిల్లరా. అంటే ఆలోచించండి, ప్రతి శుక్రకణము ఒక మనిషిగా తయారు కాగలడు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకే ఇవ్వాలనుకున్నాడు. అదే పౌలు గారికి అర్థమైంది. అదే చదువుతున్నాడు. ఒకసారి ఆ మాట చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఎంత అద్భుతమైన మాట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా, అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. ఆ వీడియో చూసినప్పుడు మీకు అర్థమైంటది ప్రియులారా. నిజంగా ఎన్నో కోట్ల కణాలు బయలుదేరినప్పుడు ఒకే ఒక కణము బయలుదేరుతుంది ఆ అండంతో కలవటం కొరకు ప్రియులారా. ఆ అండంతో కలవటానికి బయలుదేరిన ఒకే ఒక కణం ఎవరో తెలుసునా? నీవు నేనే ప్రియులారా, నీవు నేనే. మిగిలిన వాళ్ళందరూ రాలిపోయారు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకే ఆ మాట రాయించాడు పిల్లరా. తల్లి గర్భమందు పడినది మొదలుకొనే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు పిల్లరా. ప్రత్యేకపరుచుకున్న తర్వాత ఏమి చేశాడు? తల్లి గర్భంలో నిలబెట్టాడు. తల్లి గర్భం నుండి మనల్ని ఉద్భవింపజేశాడు. ఒకసారి చూడండి దేవుడు మన కొరకు రాయించిన మాటలు. తల్లి గర్భంలో ప్రత్యేకపరిచాడు, అనేక కోట్ల మంది నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచిన తర్వాత ఆ తల్లి గర్భంలో నిలబెట్టింది కూడా దేవుడే పిల్లారా. ఎంతో మంది గర్భవతులు అయిన తర్వాత నిజంగా మిస్కరేజ్ అవ్వడం వల్ల పిండం మధ్యలోనే రాలిపోవడం మనం చూస్తుంటాం. ఎవరన్నా అనుభవించిన వాళ్ళకి తెలుసుద్ది, లేదంటే మనం సమాజంలో ఇంటూనే ఉంటున్నాం. అలా రాలిపోయే వారిగా కూడా దేవుడు మనల్ని పెట్టలేదు పిల్లారా. మధ్యలో ఫలదీకరణం చెందిన తర్వాత వీళ్ళు రాలిపోయారు అని చెప్పకుండా దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిలబెట్టాడు పిల్లారా. కీర్తన గ్రంథము 139 13వ వచనం పిల్లారా. 13వ వచనము, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి తల్లి గర్భంలో. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి కాదా? తల్లి కాదు, తండ్రి కాదు, డాక్టర్స్ కాదు, దేవుడు మాత్రమే మనల్ని నిర్మించాడు పిల్లారా. ఎవరు నిర్మించలేనటువంటి ఒక గొప్ప నిర్మాణము. మన కన్ను పోతే కన్ను తయారు చేయలేడు మనిషి. మన కాలు పోతే కాలు చేయలేడు, చెయ్యి పోతే చెయ్యి తయారు చేయలేడు. ఆయన అలాంటి గొప్ప నిర్మాణాన్ని దేవుడు మనకిచ్చాడు పిల్లారా. తాజ్మహల్ గొప్ప నిర్మాణం అంటున్నాం, బుర్జ్ ఖలీఫా గొప్ప నిర్మాణం అంటున్నాం, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ గొప్ప నిర్మాణం అంటున్నాం. ఒకవేళ అవి కూలిపోయినా మరలా నిర్మించవచ్చు, కానీ దేవుడు నిర్మించినటువంటి ఈ అందమైన ఈ దేహాన్ని మాత్రము ఏ ఒక్కడు నిర్మించలేడు పిల్లరా. అంత గొప్ప నిర్మాణాన్ని దేవుడు మన తల్లి గర్భంలో నిర్మించాడు. మనకు ఈ జన్మనివ్వాలని, మనల్ని భూమి మీదకి పంపాలని మనల్ని ప్రత్యేకపరుచుకొని తల్లి గర్భంలో నిర్మించాడు పిల్లరా. అంత గొప్ప నిర్మాణము మనది. దేవుడే స్వయాన తన చేతులతో తల్లి గర్భంలో నిర్మించినటువంటిది పిల్లారా. గొప్ప నిర్మాణం చేసి ఏం చేశాడంటే మనందరి గురించి రాసుకున్నాడు. నిర్మాణం చేసిన దేవుడు భూమి మీదకి పంపుతూ మనలో ఏ అవయవ లోపం లేకుండా తన కళ్ళతో చూస్తూ అవయవ నిర్మాణం సరిగా జరగాలని కళ్ళ స్థానంలో కళ్ళు ఉండాలి, చెవుల స్థానంలో చెవులు ఉండాలి, నోటి స్థానంలో నోరు ఉండాలి, చేతుల స్థానంలో చేతులు ఉండాలని ఆలోచించి దేవుడు ప్రతి ఒక్కదాన్ని అలా అమర్చాడు పిల్లారా. అమర్చాడు. ఆ మాట చూడండి, అదే కీర్తన గ్రంథము 139 16వ వచనము, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నన్ను తల్లి చూడలేదు. తల్లి మురిచిపోతుంది, తండ్రి మురిచిపోతాడు, ఆ గర్భాన కుమారుడు లేదంటే కుమార్తె రాబోతున్నదని. కానీ ఈ అవయవాలు ఎలా నిర్మాణం అవుతున్నాయో వారికి తెలియదు, వారు నిర్మించలేరు. కానీ దేవుడు, మనం హాయిగా నిద్రపోయినా దేవుడు తన పని తను చేస్తూనే ఉన్నాడు. తల్లి గర్భములో మన నిర్మాణాన్ని చేస్తూనే ఉన్నాడు పిల్లారా. ఎందుకు చూస్తున్నాడు మరి దేవుడు? నీకు కళ్ళ స్థానంలో కళ్ళు రావాలని, నీకు ముక్కు స్థానంలో ముక్కు రావాలని. ఇవన్నీ ఆయన చూడకపోతే, కళ్ళు వెనక్కిపోతే ఎలా ఉంటుంది ఆలోచించండి. కాళ్ళు వెనక్కి తిరిగాయనుకో, అమ్మో దెయ్యం అని పరుగులు తీస్తాం మనం అందరము. చాలా మంది చెప్పే విషయం ఏంటంటే దెయ్యం అంటే కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయని చెబుతుంటారు పిల్లారా. నిజంగా కాలు వెనక్కి తిరగడం కానీ, కళ్ళు వెనక ఉండడం కానీ, నోరు వెనక ఉండడం కానీ ఇలాంటివి వస్తే ఈ ఆకారాన్ని ఊహించుకోగలమా? ఆలోచించండి. ఊహించుకోలేము.
ఊహించుకోలేం ప్రియులారా. కానీ అందమైన రూపాన్ని చెక్కాడు. తన కళ్ళతో తల్లి గర్భంలో నిర్మాణమవుతున్నప్పుడు ఆ నిర్మాణాన్ని చేస్తూ ప్రియులారా, నిర్మాణం చేస్తూ నియమింపబడిన దినములో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. తల్లి గర్భములో నిర్మిస్తున్న దేవుడు ఇంకా భూమి మీదికి పంపుతున్నప్పుడు ఆయన చేసినది ఏందో తెలిసినా, అసలు భూమి మీదికి ఇంకా రాకముందే మన దినాలన్నీ రాసి పెట్టుకున్నాడు తన గ్రంథంలో ప్రియులారా. తల్లి గర్భంలో నిలబెట్టినటువంటి దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు కదా. ఏమని రాసుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? నా బ్రతుకు, నా తలరాత ఇలా రాశాడండి దేవుడు, అందుకే నాకు ఇలా జరుగుతుందని కొంతమంది చెబుతుంటారు. నీ తలరాత రాయలేదమ్మా, నీ తలరాత రాయలేదు. నీవు ఎన్ని దినాలు భూమి మీద దేవుని కొరకు బ్రతకాలో రాశాడు. నీ ఆయుష్ను రాశాడు. నువ్వు భూమి మీద ఏమి చెయ్యాలో రాశాడే గాని నువ్వు పోయి చెడు కార్యాలు చెయ్యి, వ్యభిచారం చెయ్యి, దొంగతనం చెయ్యని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అవి రాసుకోలేదు. దేవుడు చెప్పిన మాట ఒకసారి చూడండి. దేవుడు నా బ్రతుకు ఇలా రాశాడండి అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. దేవుడు రాయలేదమ్మా. దేవుడు ఎప్పుడు అలా రాయడు. దేవుడు నీకిచ్చే ఆయుష్కాలం గురించి రాయించాడు. నువ్వు ఏమి చేయాలో రాసుకున్నాడు. ప్రియులారా ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు ప్రియులారా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నేను కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఒక శరీరమును తల్లి గర్భంలో అమర్చాడు దేవుడు. అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము చెప్పాడు కదా దేవుడు కీర్తనల గ్రంథంలో. ప్రతి ఒక్కరి గురించి తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఏమని రాసుకున్నాడు ఇక్కడ చెబుతుండే పిల్లరా. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను దేవా అని చెబుతుండే పిల్లరా. యేసుక్రీస్తుల వారి గురించి చెప్పబడిన మాట అలాగే మన అందరి గురించి చెప్పబడిన మాట పిల్లరా. నీ చిత్తాన్ని నెరవేర్చటానికి నాకు ఒక శరీరాన్ని అమర్చావు, ఆ దినాలన్నీ రాసుకున్నావు అని ఇక్కడ చదువుతుండే పిల్లారా. ఆలోచించండి. దేవుడు భూమి మీద మనిషికి బ్రతుకునిచ్చింది ఎందుకో తెలుసునా? నేను గొప్ప క్రికెటర్ కావాలని కాదు, లేదంటే నేను ఫుట్బాల్ ప్లేయర్ కావాలని కాదు, నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను రాజకీయ నాయకుడిని అవుతాను, ఇది కాదు, నేను ఐఏఎస్ కలెక్టర్ని అవుతాను. మనిషికి నిజంగా అర్థం కాలేదు పిల్లారా. మనిషి ఇదే అనుకుంటున్నాడు. దేవుని చిత్తము మనిషి పట్ల ఏముందో మనిషికి అర్థం కావటం లేదు. అందుకే నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు, దాని కొరకు ఎన్నో చెయ్యరాని నేరాలు ఘోరాలు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఎదగటానికి ఎన్నో నేరాలు ఘోరాలు. నేను ఒక ప్లేయర్ని అవ్వాలని, నేను గొప్ప చదువు చదవాలని, ఇదే ఉన్నవి తప్ప బ్రతుకునిచ్చిన దేవుని గురించి ఆలోచించేవారు ఈ భూమి మీద ఎవరున్నారో ఆలోచించండి. బ్రతుకునిచ్చిన దేవుని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు లేరు పిల్లరా, ఎవరు లేరు. నిజంగా ఈరోజు మనమైనా ఆలోచించి ఆ కన్న తండ్రి కొరకు బ్రతకాలనే ఉద్దేశంతో తమ్ముడు రవికుమార్ ఈ మీటింగ్ అరేంజ్ చేశాడు పిల్లరా. దేవుని కూర్చున్న 4 మాటలు చెప్పించి దేవుని వైపు తిప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్ చేశాడు. అంతేగాని జ్ఞాపకార్థ కూడిక గనుక వండుకొని తిందామో జల్సాగా హ్యాపీగా గడుపుదామో అని అనుకోలేదు తమ్ముడు. నిజంగా వెరీ గుడ్. జ్ఞాపకార్థ కూడికంటే ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు పిల్లారా. వండుకోవడము, తినడము, తాగడము, ఎంజాయ్ చేయడమే. చనిపోయిన వారి గురించి జ్ఞాపకం మేము పెట్టుకుంటామని చెప్పి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు పిల్లారా. తమ్ముడు అలా ఆలోచించలేదు. నిజంగా గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. మంచిగా ఆలోచించాడు. దేవుని గూర్చినటువంటి మాటలు వినిపించాలి ఈ సమాజానికి అని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాడు. కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరైనా దేవుని గూర్చి ఆలోచిస్తున్నారంటే లేదు పిల్లరా, లేదు. కొంతమందిగా వచ్చిన మీరైనా ఆలోచించండి పరలోకపు కన్న తండ్రి గురించి. మనకు బ్రతుకుని ఎందుకు ఇచ్చాడో తెలుసునా? కోట్ల మందిలో కూడా నిన్ను నిలబెట్టింది ఎందుకో తెలుసునా? తన చిత్తాన్ని భూమి మీద నువ్వు నెరవేర్చాలనే, దేవుని చిత్త ప్రకారం నువ్వు బ్రతకాలనే. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులుగా బ్రతకండి అన్నాడు. నేను నీతిమంతుడును, మీరు నీతిమంతులుగా బ్రతకండి. నేను న్యాయవంతుడును, మీరును న్యాయం జరిగించండి అని తన పిల్లలైన మన గురించి చెప్పుకున్నాడు పిల్లరా. కానీ ఏ కుమారుడైనా భూమి మీద అలా ప్రవర్తిస్తున్నాడా ఆలోచించండి. ప్రతి ఒక్కడు నేను సీఎం కావాలనో, నేను ప్రధానమంత్రి కావాలనో, నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలనో, లేదంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ కావాలనో, ఇవే ఆలోచనలు తప్ప నాకు బ్రతుకునిచ్చిన దేవునికి నేనేమి చెయ్యాలి అని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా పిల్లరా? లోకము ఆలోచించటం లేదు. కొద్ది మందిగా వచ్చిన మీరైనా ఆలోచించండి ప్రియులరా. దేవుడు మనల్ని నిలబెట్టింది
నిజంగా ఆయన కొరకు బ్రతకాలని, ఆయన చిత్తం చొప్పున జీవించాలని ప్రియులారా. మరి ఎవరైనా జీవిస్తున్నారా భూమి మీద అంటే నిజంగా ఎవరు కనపడటం లేదు ప్రియులారా, కనపడటం లేదు. బ్రతుకునిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేశారు, మరొకరిని తండ్రిగా మార్చేసుకున్నారు ప్రియులారా ఈ సమాజము. మరొకరిని వేరొకరిని తండ్రిగా స్వీకరించింది ఈ సమాజం ప్రియులారా. వేరొకరిని ఎవరు వాడు అని ఆయన చూస్తే బైబిల్ చూడండి ప్రియులారా ఒకసారి. దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు, మరి దేవుడే మనకు తండ్రిగా ఉండాలి కదా, దేవుడే మనకు తండ్రిగా ఉండాలి కదా, ఆ తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి కదా. ఆ తండ్రిని పక్కన పెట్టి ఈ మానవాళి ఏం చేస్తుందో ఒకసారి చూడండి. యేసుక్రీస్తుల వారు ఒకరు వచ్చి చెప్పారు ప్రియులారా. ఒకసారి చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రియులారా, 44వ వచనం ప్రియులారా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుడు తండ్రిగా ఉండవలసినటువంటి ఈ మానవాళికి ఎవరు తండ్రి వచ్చాడో తెలుసునా? అపవాది తండ్రిగా అయిపోయాడు, అపవాదికి తండ్రిగా అయిపోయాడు. ఎందుకు తండ్రి అయ్యాడు అంటే యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధికుడు, నరహంతకుడు. ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎన్ని ఇవే ప్రియులారా, జరుగుతున్నవన్నీ ఇవే. ఎక్కడ చూసినా నరహత్యలు, మానభంగాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, చీటింగ్, మోసం చేయడాలు అన్ని అబద్ధాలే ప్రియులారా. ఎక్కడివి ఇవన్నీ? మన పరలోకపు కన్న తండ్రిలో లేవే ఇవన్నీ. మన దేవునిలో లేనివి దేవునిలో నుండి వచ్చినటువంటి నరునికి ఎలా వచ్చినాయి అంటే మనిషి ఏరొకరిని తండ్రిగా చేర్చుకున్నాడు, వాడే అపవాది ప్రియులారా. వాణ్ణి తండ్రిగా చేసుకున్నారు గనుకనే ఆది దంపతులకు జన్మించినటువంటి మొదటి సంతానమైనటువంటి కయ్యను ఏం చేశాడో తెలుసునా? పరలోకపు తండ్రిని తండ్రిగా స్వీకరించకుండా దురాశలు నెరవేర్చకోరి అపవాదిని తండ్రిగా స్వీకరించి తన అర్పించిన అర్పణను స్వీకరించలేదని దేవుడు తన తమ్ముణ్ణి చంపటానికి బయలుదేరాడు ప్రియులారా. నీ సొంత సహోదరుడే కదా, ఒకే గర్భం నుండి వచ్చారు కదా కయ్యను ప్రియులారా. కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపటానికి బయలుదేరాడు. దేనికి? తమ్ముడేమన్నా కీడు చేశాడా? తమ్ముడేమన్నా నీకన్నా మోసం చేశాడా? ఏమి చేయలేదే. మరి ఎందుకు చంపటానికి వెళ్తున్నావు? ఎందుకు చంపటానికి వెళ్తున్నావు అంటే నీ తండ్రి గుణము నీలో లేదు, కోల్పోయినవన్నమాట. ఈరోజు చాలా మంది చూస్తుంటాం, ఆస్తి గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, చంపుకోవడమే. తల్లిదండ్రులు చంపుతారు, చివరికి అన్నదమ్ములు చంపుకుంటున్నారు పిల్లరా. ఎక్కడిది ఈ క్యారెక్టరు? మన పరలోకపు కన్న తండ్రిది కాదు, అపవాదిది ప్రియులారా. నిజంగా వాడిని తండ్రిగా చేసుకున్నది గనుకనే మనుషులలో ఇలాంటి లక్షణాలు బయలుదేరాయి ప్రియులారా. అందుకే ఆ రోజు కయ్యను ఏం చేశాడో ఒకసారి చూడండి ప్రియులారా. ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉండినప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. తమ్ముడైన హేబేలును చంపాడు. ఎంత ఘోరమో ఆలోచించండి ప్రియులారా. ఇదే నరహంతకుడు చేసే పనే. అపవాది నరహంతకుడు, వాడు నరహంతకుడు. తర్వాత మనుషులు భూమి మీద వృద్ధి చెందుతున్న క్రమంలో ప్రియులరా, ఎవరైనా దేవుని కొరకు బ్రతికేవారు వస్తున్నారని ఆలోచిస్తే లేదు ప్రియులరా, లేదు. దేవుని స్వరూపంలో భూమి మీదికి వస్తున్న మనుషులు, ఈ నరులు మరొక రూపంలోకి మారిపోతున్నారు, మరొకని రూపంలోకి మారిపోతున్నారు. వాడే అపవాది రూపంలోకి మారిపోతున్నారు. అందుకే దేవుడు ఆ సమాజాన్ని చూసి ఎంతగా నొచ్చుకొని బాధపడుతున్నాడో ఒకసారి చూడండి పిల్లారా. అదే ఆది కాండం 6వ అధ్యాయం పిల్లారా. ఆది కాండం 6వ అధ్యాయము 5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూచి. నరుల తలంపులలో ఒక్కటైన మంచిది ఉందా అని దేవుడు చూస్తే ఒక్కటి కనపడటం లేదు ప్రియులారా. అన్ని చెడు ఆలోచనలే, చెడు తలంపులే. మీరే ఆలోచించండి, నేనైనా మీరైనా ఒకసారి ఖాళీగా కూర్చున్నారంటే అపవాది మన మీద తిష్ట వేసి కూర్చుంటాడు. ఏమని తెలుసునా? ఒక్కటి కూడా మంచి ఆలోచన రాదు, ఒక్కటి రాదు ప్రియులారా, ఒక్కటి రాదు. నిజంగా దేవుడు అది చూసి కన్నాడు కదా.
జన్మనిచ్చాడు కదా దేవుడు మనకు. అది చూసి నా పిల్లలేంటి ఇలా అయిపోయారు, నా స్వరూపంలో వీళ్ళని కంటే వీరేంటి ఇలా అయిపోయారని బాధపడుతూ ఏమైపోయాడు చూడండి పిల్లలు. 6వ వచనము, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి భూమి మీద పిల్లలను కన్నందుకు సంతాపం కలిగిందంట ఆయనకు. సంతాపం అని ఎప్పుడు చెబుతాం పిల్లరా? ఎవరైనా చనిపోతే సంతాప సభలను పెడుతుంటారు, చనిపోయిన తర్వాత సంతాప సభలు. నిజంగా మనల్ని చూసిన కన్న తండ్రికి అలాంటి బాధ కలిగింది. సంతాప సభలో నిజంగా పోగొట్టుకున్న వారికి ఎలాంటి బాధలు ఉంటుందో అలాంటి బాధనే పొందుతుండ పిల్లల దేవుడు. పొంది ఏమైందో తెలిసిన, ఆయనకి ఏమైందో తెలిసిన, సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. తన హృదయంలో నొప్పి, గుండెపోటు, హార్ట్ అటాక్. ఎవరి వలన? తన గర్భం నుండి వచ్చినటువంటి మనుషులమైన మన వలనే ఆయనకు గుండెపోటు వచ్చింది ప్రియులారా. ఆలోచించండి మన క్రియలు ఎలా ఉన్నాయో. అందుకే నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చెడుతనం గొప్పది, మంచి కాదు. మంచి చేయటంలో గొప్పవాడిగా అదటంలో మనిషి, చెడు చేయటంలోనే పాపము చేయటంలోనే గొప్పవాడిగా ఎదిగిపోతున్నాడు. అది చూసి కన్న తండ్రిగా తల్లడిల్లిపోతున్నాడు తనయులను చూసి ప్రియులారా. కన్న తండ్రి తనయులను చూసి తల్లడిల్లిపోతున్నాడు. నేను పరిశుద్ధుడును, నా పిల్లలేంటి ఇలా తయారయ్యారు, ఒకరినొకరు చంపుకుంటున్నారేంది, ఒకరికొకరు మోసం చేస్తున్నారేంది, ఒకరినొకరిని దోచుకుంటున్నారేంటి. అందుకే తల్లడిల్లిపోయింది ఆయన హృదయము, గుండె నొప్పి వచ్చింది ప్రియులారా. ఎవరు ఆలోచిస్తున్నారు? తండ్రి బాధను ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు ప్రియులారా. మీరు అనుకోవచ్చు అది నోవాహు గారి కాలం అండి, మేము బాగానే ఉన్నాము, ఈ సమాజం బాగానే ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకసారి చూడండి, తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక ప్రియులారా, 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్న ప్రియులారా. ఈ రోజున సమాజం గురించి దేవుడు చెబుతున్న మాటలు. నోవాహు గారి కాలంలోనే కాదు చెడిపోయింది. నిజంగా భూమి మీదికి మనిషి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చెడిపోతూనే ఉన్నారు. చెడులోనే గొప్పవారిగా మారిపోతున్నారు ప్రియులారా. ఒకసారి చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారినై ఉందరు. ఏంటివి? మానవాళికి దేవుడు ఇచ్చిన బిరుదులు, మనందరికీ దేవుడు ఇచ్చిన బిరుదులు ప్రియులారా. చదువుతుంటేనే అలసట వస్తుంది. ఇన్ని క్రియలు ఉన్నాయా మనుషుల్లో అంటే? అవును ప్రియులారా. ఎంతగానో చెడిపోయింది సమాజం, ఎంతగానో చెడిపోయింది ప్రియులారా. కన్న తండ్రి దేవుడు ఇలాంటి సమాజాన్ని చూసి తట్టుకోగలడా? ఆలోచించండి. నీ కుమారుడు నీకు పనికి రాకుండా పోతుంటే తట్టుకోలేక వాడు నా కుమారుడు కాదని విడిచిపెడతావు. పరలోకపు తండ్రి అలాంటి మనసు కాదు. నరులు చెడిపోతున్నది చూసి ఆవేదన చెందుతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు ప్రియులారా, తల్లడిల్లిపోతున్నాడు. నిజంగా పరిశుద్ధుడికి పుట్టిన పిల్లలుగా మనము ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే బ్రతకాలి కదా. మరి పరిశుద్ధతని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఈ లోకాన్ని చూసి మోసపోతున్నాడు మనిషి ప్రియులారా. మీరెవరు మోసపోకూడదనే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. మీరెవరు మోసపోకూడదు ప్రియులారా. నిజంగా ఇలాంటి తరుణంలో ఎవరికి చెప్పుకోవాలి దేవుడు? ఇంకా ఆలోచించండి. ఆయన చెప్తే వినేవారు ఎవరైనా ఉన్నారా? మీరైనా కొంతమంది వచ్చారు ప్రియులారా. మరి లోకంలో ఉన్న వాళ్ళు వస్తున్నారా? రావటం లేదు. దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. మనల్ని వచ్చిన కొంతమందినైనా చూసి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? సమాజంలో ఎవరైనా ఉన్నారా దేవుని కొరకు బ్రతికేవారా అంటే ఆయన అంటున్నాడు. ఒకసారి చూడండి, యిర్మీయా గ్రంథం ప్రియులారా 6వ అధ్యాయము 10వ వచనము, విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? విందురని నేను ఎవరితో మాట్లాడాలి? దేవుడు చెబుతున్న మాటలు ప్రియులారా. దేవునికి ఎలాంటి పరిస్థితి మానవాళి తీసుకొచ్చిందో ఆలోచించండి ప్రియులారా. నేను ఎవరితో మాట్లాడాలి? ఈరోజు మీరు వినకపోతే నేను మాట్లాడగలనా? లేదు ప్రియులారా. దేవునికి నిజంగా ఎవరు దొరకటం లేదా? ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు వినటానికి ఎవరు దొరకటం లేదంటే ఎవరు దొరకటం లేదు ప్రియులారా. ఏమి చేస్తున్నారో తెలిసిన ఈ మానవాళి వెనకుండా పోవటమే కాదు, ఇక ఏం చేస్తున్నారో చూడండి ప్రియులారా. అదే యిర్మీయా గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయం 27వ వచనం ప్రియులారా, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. మాట్లాడుతుంటే వినవలసినటువంటి ఈ మానవ సమాజము దేవుని వైపు వీపు తిప్పారంట. ఆలోచించండి ప్రియులారా.
ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నప్పుడు నా వైపు మీ ముఖము తిప్పి వినకుండా మీ వీపును తిప్పితే నేను మాట్లాడగలనా? ఆలోచించండి ప్రియులారా, అది ఎంత అవమానకరము, ఎంత అవమానకరము. నేను మాట్లాడగలనా? మాట్లాడలేను. పరలోకపు కన్న తండ్రి తన పిల్లలతో మాట్లాడాలి అని ఆయన వస్తే వీపును చూపుతున్నారంట ప్రియులారా. ఎంత ఘోరంగా ఈ మానవ సమాజము దేవుని పట్ల చూపుతుందో చూడండి, ఆలోచించండి ప్రియులారా. ఎవరైనా తట్టుకోగలరా ప్రియులారా? తట్టుకోలేరు. ఎంత అవమానం, ఎంత ఘోరంగా ఈ సమాజం ప్రవర్తిస్తుంది. అందుకే దేవుడు తన మాటలు తన పిల్లలకు చెప్పడానికి వచ్చినప్పుడు వారు వినకుండా వీపును చూపితే ఆయన ఎవరికి చెప్పుకోలేక ఏమి చేస్తున్నాడో చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు మనుషులతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మనుషులు చెవి యొగ్గకుండా తమ ఈపును చూపినందుకు పరలోపు కన్న తండ్రి బాధతో తన వేదనంతా ఆకాశానికి చెప్పుకుంటున్నాడు, భూమికి చెప్పుకుంటున్నాడు పిల్లారా. ఎంత ఘోరమో ఆలోచించండి. ఎంత ఘోరంగా ఈ మానవ సమాజము దేవుని పట్ల చూపుతుందో ఆలోచించండి పిల్లారా. నిజంగా నేను భూమితో మాట్లాడుతున్నాను అనుకో, ఏమంటారు నన్ను? వీటికి ఏమైనా పిచ్చి పట్టిందా అంటారు పిల్లారా. పిచ్చి పట్టిందా అంటారు. మరి దేవునికి ఏమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు పిల్లారా, మన మీద ఉన్న పిచ్చి ప్రేమ, మనమంటే పిచ్చి ప్రేమ, అంతగా ప్రేమించిన కన్న తండ్రికి చీడ పురుగుల్లాంటి మానవ సమాజం వస్తుంటే అది చూసుకొని తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నటువంటి కన్న తండ్రి ఆకాశానికి చెప్పుకుంటుండు తన బాధను, భూమికి చెప్పుకుంటుండు తన గోడును ప్రియులారా. మనుషులు లేరా ఆయన చెప్పుకోవటానికి? ఆయన పిల్లలు లేరా అంటే తన గర్భవాసం నుంచి వచ్చిన వారమే మనమంతా, తన గర్భం నుండి వచ్చిన వారమే. కానీ ఆ తండ్రి మాటలు వినేవారిగా ఎవరు లేరు. అందుకే కన్న తండ్రి దేవుడు తల్లడిల్లిపోతూ ఆకాశానికి భూమికి చెబుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, ఈరోజు వారే నా మీద తిరగబడి ఉన్నారు, నా పిల్లలే నా మీద తిరగబడి ఉన్నారు అని తన వేదనను తన బాధను చెప్పుకుంటుండే పిల్లారా. ఎవరైనా ఇది ఆలోచిస్తున్నారా? ఈరోజు భూమి మీద ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా పిల్లారా? ఎవరు ఆలోచించటం లేదు. ఇలాంటి మానవ సమాజాన్ని, చెడిపోయినటువంటి మానవ సమాజాన్ని నిజంగా ఎవరైనా సహించగలరా ప్రియులారా? సహించలేరు. తనకు కీడు జరిగిన వెంటనే దానికి ప్రతీకారంగా కీడు చేయాలనుకుంటాడు ఈ మనిషి ప్రియులారా. లేదంటే సమాజంలో చెడు జరుగుతుంది, దీన్ని అరికట్టాలి అని బోధలు చేస్తుంటారు, లేదంటే మాటలు చెబుతుంటారు ప్రియులారా, మాటలు చెబుతుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రియులారా తెలంగాణలో ఒక సంఘటన జరిగింది. ఒక లేడీ డాక్టర్, వెటర్నరీ డాక్టర్ ఒక అమ్మాయిని ప్రియులారా నలుగురు రేప్ చేసి ఆ అమ్మాయిని కాల్చి చంపారు ప్రియులారా. రేప్ చేసి పాడు చేసి ఆ అమ్మాయిని కాల్చి చంపారు. కాల్చి చంపినప్పుడు అది అంతా మనం చూసాం న్యూస్లో. ఎంత బాధాకరమైన విషయమో మనందరికీ తెలుసు ప్రియులారా. నిజంగా ఇలాంటి చెడపురుగులు కూడా ఉంటారా అంటే నిజంగా మనం చూసాము, టీవీ న్యూస్లో అన్ని మనం విన్నాం ప్రియులారా. ఆ నలుగురిని చూసి సమాజం ఏమని అన్నదో తెలుసునా? ఇలాంటి వారు భూమి మీద బతకటానికి వీలు లేదు, ఇలాంటి క్రూరులు భూమి మీద ఉండటానికి వీల్లేదు, వీరిని వెంటనే కాల్ చేసి చంపేయండి అని సమాజం అంతా వారి గురించి చెప్పింది పిల్లారా. ఇలాంటి వారికి భూమి మీద బ్రతికే అర్హత లేదు అని సమాజము వారి గురించి చెప్పింది ఆ రోజు. అది చూసినటువంటి పోలీసులు మానవ సమాజాన్ని సంతోషపెట్టడం కొరకు, లేదంటే వారు కూడా ఇలాంటి క్రూరులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏం చేశారో పిల్లారా, ఎన్కౌంటర్ చేసి చంపేశారు పిల్లారా. వారిని చంపేశారు. మానవ సమాజం ఈ చెడును తట్టుకుంటుందంటే మనం తట్టుకోలేము, వాస్తవమే. మరి దేవుని పట్ల ఈ సమాజం చేస్తున్నది ఏమిటి చెప్పండి పిల్లారా? దేవుని పట్ల ఈ మనుషులందరూ చేస్తున్నది ఏమిటి? కీడు కాదా, చెడు కాదా? ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితము నీ గురించి నా గురించి ఆలోచించి తన అరచేతిలో చెక్కుకొని ఆ రూపాన్నే ఈరోజు మనకి ఇచ్చి భూమి మీదికి పంపిస్తే, తల్లి గర్భంలో ప్రత్యేకపరుచుకొని నా కుమారుడు నా పిల్లలని ఈ భూమి మీదికి పంపిస్తే, తండ్రి కొరకు బ్రతకవలసినటువంటి ఈ మానవుడు
చీడ పురుగుల్లాగా మారిపోతుంటే, అపవాదిని తండ్రిగా చేసుకుని వాడి క్రియలు జరిగిస్తుంటే, తండ్రి ఈ మానవాళిని ఏ ఎన్కౌంటర్ చేయాలో ఆలోచించండి పిల్లారా. ఏ గన్నుతో ఈ మానవాళిని ఎన్కౌంటర్ చేయాలో ఆలోచించండి. నిజంగా ఇలాంటి చెడిపోయిన సమాజాన్ని చూసి కూడా దేవుడు బాధపడుతూ ఆయన మనస్సును వ్యక్తపరుస్తున్నాడు పిల్లారా. ఈ చెడిపోయినటువంటి ఈ మనుషులను చూసి ఆయన పలుకుతున్న మాటలు మనుషులలాగా కాల్చి చంపేయండి, లేపేయండి అనటం లేదు దేవుడు. చెడిపోయిన సమాజాన్ని చూసి దేవుడు వీళ్ళని చంపేయండి అని అనటం లేదు పిల్లారా. మరి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం పిల్లారా. దేవుడు పలుకుతున్న అద్భుతమైన మాటలు. మనము సహించము, మనము కీడును సహించము, కానీ పరలోకపు కన్న తండ్రి పలుకుతున్న మాటలు వింటే ఏంటి వీణ ప్రేమ, ఇంత పిచ్చి ప్రేమ నా దేవునికి మన మీద అనిపిస్తుంది పిల్లారా. ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం పిల్లారా. 23వ వచనము. దుష్టులు మరణమొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. వారు మరణమొందుట వల్ల నాకు సంతోషం లేదు. దుష్టులు మరణమొందితే మనుషులకు సంతోషము. చావని పీడ ఒరిగిపోయింది అంటారు మనుషులు పిల్లారా. చావని వాళ్ళకి బతికే అర్హత లేదు అని అంటారు. కానీ పరలోకపు కన్న తండ్రి, జన్మనిచ్చిన దేవుడు మన గురించి చెబుతున్న మాటలు ఏమంటే, దుష్టుడు మరణమొందుట చేత నాకు సంతోషం లేదు. వారు మారు మనసు పొంది బ్రతకాలి, అప్పుడే నాకు సంతోషము అని ఎంతో వేదనతో దుఃఖముతో పలుకుతున్న మాటలు ప్రియులారా. ఎంతో బాధతో చెబుతున్న మాటలు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఎవరైనా విని గ్రహించుచున్నారా? లేదంటే ఎవరైనా దేవుని మాటలు చదివి ఆయన మనసును గ్రహిస్తున్నారా? లేదు ప్రియులారా. ఎవరు నిజంగా ఆయన మనసును గ్రహించేవారుగా లేరు ప్రియులారా. ప్రతి ఒక్కరూ మా అవసరాలు తీర్చడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నామన్న విధంగానే ప్రవర్తిస్తున్నారు. కానీ ఆ కన్న తండ్రి ఆవేదనను అర్థం చేసుకొని ఆయనను సంతోష పెట్టాలనే ఆశతో ఎవరు దేవుని దగ్గరికి వస్తున్నారో ఆలోచించండి. దేవుని నమ్మని వారు ఎలాగూ చెడిపోయారు, లోకంలో కలిసిపోయారు. దేవుని నమ్మిన నువ్వైనా నేనైనా ఆ పరలోకపు కన్న తండ్రి మనసును ఈ సమాజానికి తెలియజేసి కొంతమందినైనా ఆయన దగ్గరికి నడిపించాలి కదా. ఎవరు చేస్తున్నారు ఈ పనులు పిల్లరా? ఎవరు చేస్తున్నారు? అందరూ ఆఫర్సే. దేవుని నమ్ము, నీకు దీవెనలు. ఏ దీవెనలు? భూ సంబంధమైన దీవెనలు. నీకు జాబు, నీకు పిల్లలు, నీకు మ్యారేజీ. ఇవే చదువుతున్నారు పిల్లరా, ఇవే చదువుతున్నారు. మరి కన్న తండ్రి మనసు ఎవరు చదువుతారు? ఆయన ఇంతగా దిగులు చెందుతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. చెడిపోయినటువంటి తన తనయులను చూసి తల్లడిల్లిపోతున్నాడు తండ్రి. మరి ఆ తండ్రిని సంతోషపెట్టే కార్యాలు మనం చెయ్యాలి అని ఎవరు ఈ సమాజానికి చెబుతున్నారు పిల్లరా? అందుకే తమ్ముడు రవికుమారు తల్లడిల్లిపోతున్నటువంటి తండ్రి మనసును తెలుసుకున్నాడు కనుకనే ఆ మాటలు కొన్ని మీకు వినిపించాలని ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేశాడు. దేవుని మాటలు, నా కన్న తండ్రి మాటలు ఈ సమాజానికి వినిపించాలి, కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపించాలనే మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేశాడు ప్రియులారా. ఇలాంటి వారు అక్కడక్కడే మనం భూమి మీద చూస్తున్నాం, దేవుని కొరకు ఆలోచించేవారు. మరి మిగిలిన వారందరూ అందరూ సొంత క్రియలే, తమ సొంత కార్యాలే చేసుకుంటున్నారు. దేవుడు వారిని కూర్చే బాధపడిపోతుంది పిల్లారా. బాధపడుతూ చదువుతున్నాడు, మీరు మరణమొందుట చేత నాకు సంతోషం లేదు. మీరు మారు మనసు పొంది మీ మనసు మారి బ్రతకటమే నాకు ఇష్టము, నాకు సంతోషం అని చదువుతున్న పిల్లారా. అందుకే దేవుడు ప్రతి మానవాడిని, ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడో తెలుసునా? ఒకసారి చూడండి పిల్లారా. యెషయా గ్రంథం 65 వచనం పిల్లారా. 2వ వచనము. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతా ఎవరు ఎదురు చూస్తారు చెప్పండి పిల్లారా? ఎవరైనా ఎదురు చూస్తారా నీ కొరకు? ఎవరు ఎదురు చూడరు. వాడు దుష్టుడు, చావని అంటారు. చివరికి కన్న తల్లిదండ్రులైనా తన కుమారు చెడిపోతే ఏమంటారో తెలుసా? వాడు ఎట్లా చెడిపోయాడు అని చంపేనా అంటారు పిల్లారా. కానీ పరలోకపు కన్న తండ్రి ఈ చెడిపోయిన మానవాళిని చూసి ఏమంటున్నాడంటే, రండి, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. తన 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. కొంతమందిగా వచ్చిన మీరైనా ఆయన మాటలను లక్ష్య పెట్టండి, ఆయన మాటలను గ్రహించండి. గ్రహించి మీరు తండ్రి దగ్గరికి రండి. తండ్రి పరాయవాడు కాదు, దేవుడు పరాయవాడు కాదు.
మన తండ్రి, మన పరలోకపు కన్న తండ్రి. ఆ తండ్రి దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళాలి? లోకంలోకి వెళ్ళి ఈ స్వల్పకాల సుఖభోగాల కొరకే బ్రతుకుతావా? స్వల్పకాలంలో నువ్వు సుఖభోగాలు అనుభవించి లోకం కొరకే బ్రతికి చనిపోతావా? పరలోకపు కన్న తండ్రి కొరకు బ్రతకవా? బ్రతకాలి ప్రియులారా, బ్రతకాలి. ఎంతగా ఆవేదన చెందుతూ పిలుస్తున్నాడో చూడండి. రండి, అనేక మందిని రప్పించండి దేవుని దగ్గరికి ప్రియులారా. దేవుని దగ్గరికి రమ్మంటే మేము రాము అని అందరూ నెపములు చెప్పడము, లేదంటే కారణాలు చెబుతున్నారే తప్ప నాకు జాబు, నేను బిజీ, నేను రాలేను అని చెప్పేవాళ్ళు కొంతమంది. లేదంటే నేను ఎద్దులు కొన్నాను, నేను పోయి పొలము దున్నాలి, ఆ ఎద్దులను చెక్ చేసుకోవాలి, ఆ ఎద్దులను నేను పరీక్షించుకోవాలని చెప్పేవాళ్ళు కొంతమంది ప్రియులారా. నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యను సుఖపెట్టాలని, లేదంటే భర్తను సుఖపెట్టాలని చెప్పే దంపతులను చూస్తున్నాం ప్రియులారా. నిజంగా ఆలోచించండి, ఎవరు వస్తున్నారు దేవుని దగ్గరికి? ఎవరు రావటం లేదు ప్రియులారా. జాబు వచ్చేంత వరకు దేవా జాబు 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 అని నిజంగా గోజాడి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తారు ప్రియులారా. జాబు వచ్చిన తర్వాత మరలా దేవునికి కనపడడు, లోకంలో కలిసిపోతుంటాడు ప్రియులారా. పెళ్లి కాకముందు పెళ్లి 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 అని దేవుని పీడిస్తాడు. పెళ్లి చేసిన తర్వాత భార్యను సుఖపెట్టాలని దేవునికి దూరం అవుతాడు. పిల్లలు లేనప్పుడు పిల్లలు 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 గర్భఫలం కావాలని దేవుని వేడుకుంటారు. ఆ గర్భఫలం ఇచ్చిన తర్వాత ఆ గర్భఫలాన్ని దేవునికి ఇవ్వకుండా లోక విద్యల్లో ముంచి, లోక విద్యలు నేర్పి లోకంలో కలిపేస్తున్నారు ప్రియులారా. ఇలాంటివన్నీ చూస్తున్న కన్న తండ్రి తట్టుకోగలడా ప్రియులారా? మనసు మార్చుకొని ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడైనా ఆయన మాటలు చెప్పడం కొరకే మేము మీ దగ్గరికి వచ్చాం ప్రియులారా. ఆయన ఆవేదనను మీకు తెలియజేసి కొంతమందినైనా ఆయన దగ్గరికి నడిపించాలని మీ దగ్గరికి వచ్చాము, అంతే తప్ప మీ నుండి మేమేది ఆశించలేదు ప్రియులారా. మన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి మీరు అందరూ రావాలనేదే మా ఆశ ప్రియులారా. ఆ తండ్రి బాధను తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చారు. ఆ తండ్రిని గూర్చి చెప్పాలి, ఆ తండ్రి పడుతున్న ఆవేదనను తెలియజేయాలి. ఈ మానవాళికి కొంతమందినైనా ఆయన దగ్గరికి నడిపించాలి. ఆ తండ్రిని సంతోషపెట్టే విధంగా నేను బ్రతకాలని యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. వచ్చి తండ్రి గూర్చి అనేకమైన సంగతులు మనకు నేర్పాడు. చివరికి తన ప్రాణాన్నే పెట్టాడు. ఆయన బ్రతికున్న కాలంలో తండ్రి పడుతున్న ఆవేదనను ఈ మానవాళికి అర్థం చేయించడం కొరకు ఒక ఉపమానం చెప్పాడు ప్రియులారా. ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్నవాడు తను తండ్రి దగ్గర ఉండటానికి ఇష్టపడకుండా లోకం వైపు ఆకర్షితుడయ్యి, నేను తండ్రి దగ్గర ఉంటే ఎంజాయ్ చేయలేను, నాకు ఫ్రీడమ్ ఉండదు, అది చేయొద్దు ఇది చేయొద్దని రెస్ట్రిక్షన్స్ పెడతారు, కాబట్టి నా తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దామనుకొని తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నా భాగము నాకు ఇచ్చేసేయి అని తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి పంచిపెట్టాడు ప్రియులారా. ఆస్తిని పంచిపెట్టాడు. ఆ ఆస్తిని తీసుకున్నటువంటి చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు ప్రియులారా. ఎందుకు? దగ్గర ఉంటే ఎక్కడ నా తండ్రి మరలా వచ్చి మానిటర్ చేస్తాడు, లేదంటే రెస్ట్రిక్షన్స్ పెడతాడే అనుకున్నాడేమో. కానీ ప్రియులారా, దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. దుర్వ్యాపారం చేసి తన దగ్గర ఉన్నదంతా కాజేసుకున్నాడు ప్రియులారా. తన దుర్వ్యాపారం వలన తండ్రి దగ్గర తెచ్చుకున్నటువంటి సంపదనంతను ప్రియులారా కాజేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది ప్రియులారా. కరువు వచ్చినప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు నా పందుల మందును మేపు అని పందులను మేపటానికి పంపిస్తాడు ఈ చిన్న కుమారుణ్ణి. అతడు పందుల మందును మేపుతుంటాడు. నిజంగా కనీసం ఫుడ్ కూడా పెట్టలేదు ఆ చిన్న కుమారునికి. పందుల మందును మేపుతున్నటువంటి ఆ చిన్న కుమారునికి ఆ యజమానుడు నిజంగా భోజనం కూడా పెట్టనట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. ఎందుకు అంటున్నానంటే, ఆ పందులు తినే పొట్టును తినాలనుకున్నాడు ప్రియులారా. భోజనము 3 పూటలు తింటుంటే పందుల పొట్టు ఎందుకు తినాలనుకుంటాడు చిన్న కుమారుడు? భోజనం పెట్టకపోబట్టే కదా ఆకలి చేత అలమటిస్తూ చివరికి ఆ పందులు తినే పొట్టును తినాలనుకున్నది. ఎందుకు అనుకున్నావు? అందుకే ప్రియులారా, ఎందుకంటే చివరికి భోజనం కూడా పెట్టడం లేదు, కేవలం షెల్టర్ కొరకే అతడు పనిచేస్తున్నట్టుగా మనకు కనపడుతుంటది ప్రియులారా. ఆలోచించండి. చిన్న కుమారుడు అప్పటికి బుద్ధి వస్తుంది, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నా తండ్రి దగ్గర నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నా తండ్రి దగ్గర అనేక మంది సేవకులు మంచిగా భోజనం చేసి హ్యాపీగా ఉంటున్నారు, నేనేమో ఇక్కడ పందులు తినే పొట్టును తినాలని నేను కోరుకుంటున్నాను, నా పరిస్థితి ఏంది ఇలా తయారైంది అని బుద్ధి తెచ్చుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరుకుంటాను
అప్పుడు నా తండ్రి క్షమిస్తాడేమో, కనీసం ఆయన సేవకుల్లో నన్ను ఒక సేవకునిగా పెట్టుకుంటాడేమో అని తిరిగి బయలుదేరుతాడు ప్రియులారా. నిజంగా అలా మనసులో ఆలోచించి బయలుదేరినప్పుడు కన్న తండ్రిగా ఆయన ఏ విధంగా కుమారుని గురించి ఆలోచిస్తున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. పరలోకపు తండ్రి గురించి చెప్పబడిన మాటలు ఇది. ఈ ఉపమానంలో పరలోకపు తండ్రి గురించి ఆయన మనసు ఎలాంటిదో చెబుతున్నాడు ప్రియులారా యేసుక్రీస్తుల వారు. చూశాడు గనుక ఒకసారి చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం ప్రియులారా 18వ వచనం నుంచి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆలోచించండి ప్రియులారా. ఎప్పుడైతే కుమారుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్దామని బయలుదేరాడో తండ్రి ఎదురు చూపుల్లో ఉన్నాడు. కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూపుల్లో ఉన్నాడు గనకనే దూరంగా ఉన్నప్పుడే కుమారుని గుర్తుపట్టి పరుగులు తీశాడు తండ్రి ప్రియులారా. కుమారుని కొరకు, చెడిపోయిన కుమారుడే అయినా సరే ఆ కుమారుణ్ణి కొరకు తండ్రిగా ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. ఈరోజు పరలోకపు కన్న తండ్రి మనందరి కోసం అదే విధంగా ఎదురు చూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టాడు. ఎవరైనా చేస్తారా? ఆలోచించండి. ఈ భూమి మీద ఏ తల్లిదండ్రులన్నా చేస్తారా? ఆస్తిని కాజేసిన కుమారుని ఇంటి గడప కూడా తొక్కద్దురా అని ఆజ్ఞలు జారీ చేస్తారు. నువ్వు నా కొడుకువే కాదని చెబుతుంటారు ప్రియులారా. కానీ పరలోకపు తండ్రి మనసు, నువ్వు రానన్న నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు చెడిపోయావు నాకు తెలుసు, కానీ మారావు కదా, ఇక నా దగ్గరికి వచ్చేయి అని నిజంగా దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ప్రియులారా. ఎంత గొప్ప మనసో మన పరలోకపు కన్న తండ్రిది. ఆలోచించండి. ఈ సమాజం చెడిపోయిన వారిని చిన్న చూపు చూస్తుంది. పాపివి, చెడ్డవాడివి, దుష్టుడివి అని నీ మీద ఎన్నో నిందలు మోపినా ఎప్పుడైతే నీలో మారు మనసు కలిగిందో పరలోకపు కన్న తండ్రి నిన్ను చేర్చుకోవాలని చూస్తున్నాడు పిల్లారా. లోకము చేర్చుకోకపోవచ్చు, కానీ పరలోకపు కన్న తండ్రి గొప్ప మనసు. ఆలోచించండి. చాలా మంది చదువుతుంటారు, నేను పాపిని, నేను ఇప్పుడే దేవుని దగ్గరికి రాను, నేను తాగుబోతుని, నేను తాగుడు మానేసిన తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తాను అంటాడు ప్రియులారా. నిజంగా నీ తల్లిదండ్రుల దగ్గర అదే చదువుతావా? అమ్మా నేను తాగుబోతును, తాగుడం మానేసిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అని చెబితే తల్లిదండ్రులు ఏమంటారు? నాన్న నువ్వు ఇంటికి రా, నేను మార్చుకుంటా, నువ్వు అలా ఉండవాకురా, బయట ఉండవాకు, ఇంకా చెడిపోతావు బయటికి వెళ్తే, ఇంటికి రా, మేము మార్చుకుంటాంలే అని చదువుతారు తల్లిదండ్రులు పిల్లారా. నిజంగా భూమి మీద తల్లిదండ్రుల కన్నా గొప్ప తండ్రి, పరలోకపు కన్న తండ్రి, మనకు జన్మనిచ్చిన దేవుడు పిల్లారా. ఆయన పలుకుతున్న మాటలు, రండి మీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను, నేను మార్చుకుంటాను, రండి. అందుకే కదా యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించింది. మేమేమన్నా నీతిమంతులం అనుకుంటున్నారా? పరిశుద్ధులం అనుకుంటున్నారా? కాదే. యేసుక్రీస్తుల వారి రక్తమే కడగకపోతే మేము పాపులమే ప్రియులారా. ఎవరు నీతిమంతులు లేరు భూమి మీద. ఆ పాపులమైన మన కొరకే యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ప్రాణం పెట్టాడు పిల్లారా. ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు వస్తే నీ పాపాలు కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేసుకొని తన కుమారునిగా స్వీకరించాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ రాక కొరకై కన్న తండ్రిగా దేవుడు ఎదురు చూస్తున్న కన్న తండ్రికి మరి సంతోషాన్ని మిగిలిస్తారా? సంతోషాన్ని తెచ్చిపెట్టాలి ప్రియులారా. ఆ కన్న తండ్రిని సంతోషపెట్టండి. నిజంగా ఆ కుమారుడు తప్పిపోయాడే కానీ తర్వాత బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చి సంతోషపెట్టాడు ప్రియులారా. దేవునికి ఆనందం అప్పుడే, మనము మారి తన దగ్గరికి వచ్చినప్పుడే దేవునికి సంతోషము ప్రియులారా. అదే అధ్యాయంలో చదువుతాడు దేవుడు. 15వ అధ్యాయం లూకా సువార్తలో మనం చూస్తే 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కలు లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక్కరు మారితేనే ఎంతో సంతోషము, దేవునికి పట్టలేనంత ఆనందము. అలాంటిది ఈ సమాజమంతా మారితే దేవుడికి ఎంత ఆనందం ఉంటుంది ప్రియులారా, ఎంత ఆనందం ఉంటుంది. ఆలోచించండి ప్రియులారా. లోకము మనల్ని తృణీకరించవచ్చు,
వీడు పాపి అని ముద్ర వేయచ్చు ప్రియులారా. వాడు తాగుబోతూ, వాడు నరహంతకుడు, వాడు వ్యభిచారిని లోకము మీ మీద నిందలు మోపచ్చు, మన మీద నిందలు మోపచ్చు. ప్రియులారా, దేవుడు నిందలు మోపేవాడు కాదు. నీ లోపాలను పక్కన పెట్టేసి, నీ పాపాలన్నిటిని కడిగివేసి, నిన్ను పరిశుద్ధునిగా మార్చుకొని తన కుమారునిగా స్వీకరించాలని నీ కొరకు నా కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే తన ప్రియ కుమారుని పంపించి మన పాపముల నిమిత్తము ఆయనను బలిగా అర్పించాడు. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఈ మాటలు చూసినప్పుడైనా మీరు అర్థం చేసుకొని ప్రియులారా. ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకు అర్థం కావాలి, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో ప్రియులారా, ఎంత ఉన్నతమైనదో మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవునికి దూరం కావద్దు, దేవుని దగ్గరికి రండి. ఈ మాటలు విన్న మీరైనా దేవుని కొరకు బ్రతకండి. కన్న తండ్రి ఆలోచనల ప్రకారము, కన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా మీరైనా ఉండండి. ఎందరో నశించిపోతున్నారు, వారిని కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపిద్దాం ప్రియులారా. ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు ఇంకా కఠిన హృదయులై దేవుని దగ్గరికి రాకుండా ఆ తండ్రిని తల్లడింపజేసేవారిగా ఉంటారా? లేదంటే మారు మనసు పొంది ఆ పరలోకపు కన్న తండ్రి కంట ఆనంద బాష్పాలు తెప్పిస్తారా? మీరే ఆలోచించుకోండి ప్రియులారా. మనమందరము తండ్రి కంటక ఆనంద బాష్పాలు తెప్పించేవారిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా ప్రియులారా. దేవుడు ఎదురు చూస్తున్నాడు అందుకే. కాబట్టి దేవునికి దూరం కావద్దు. రండి ప్రియులారా, రండి, దేవుని దగ్గరికి రండి. దేవుడు తన హక్కున చేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడు తన దగ్గరికి చేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీని, ఈ గొప్ప అవకాశాన్ని మీరు ఎవ్వరు పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ పరలోకపు కన్న తండ్రి దగ్గరికి రండి. ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధికి వచ్చి ఆయన మహిమపరుద్దాం. అనేక మంది ఆత్మలను మనము సంపాదిద్దాం ప్రియులారా. కన్న తండ్రి కంట కన్నీరు తెప్పించేవారిగా ఉంటారో, లేకుంటే ఆయన కంట ఆనంద బాష్పాలు తెప్పించే కుమారులుగా, ప్రియులైన పిల్లలుగా ఉంటారో మీరే నిశ్చయించుకోండి ప్రియులారా. చివరగా ప్రార్థన చేసుకొని ఈ మీటింగు ముగించుకుందాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. కన్న తండ్రి, మీరు మా కొరకు ఎంతగా తల్లడిల్లిపోతున్నారో మీ మాటల్లో నుంచి మీ పిల్లలకు చూపించాను నాయన. దేవా, మీలాగా ప్రేమించేవారు భూమి మీద ఎవరు ఉండరు తండ్రి. కన్న తండ్రి, మీ మనసును తెలుసుకున్న మేము మిమ్మల్ని బాధ పెట్టేవారిగా కాకుండా కన్న తండ్రి, మీ కంట వస్తున్న కన్నీటిని కొంతైనా మేము తుడిచి మిమ్మల్ని సంతోషపెట్టే వారిగా మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి. కన్న తండ్రి, మీ మనసు తెలియజేయాలనే తమ్ముడు రవి ప్లాన్ చేసి నాయన కన్న తండ్రి మీ మాటలు వినిపించాలని ఈ మీటింగ్ అరేంజ్ చేశాడు. తమ్ముడి కుటుంబాన్ని పరసంబంధమైన దీవెనలతో నింపండి తండ్రి. దేవా, ప్రతి ఒక్కరూ మీ చెంతకు చేరులాగున మీ కృప చూపి నడిపించమని, వారి మనోనేత్రాలు వెలిగించమని, వారి హృదయాలు మీ తట్టు తిరుగులాగున కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న మాటలు తండ్రి విని విడిచిపెట్టేవారిగా కాకుండా, నిష్ప్రయోజనంగా మారకుండా కన్న తండ్రి వారి హృదయాల్లో నాటబడి మీ కొరకు ఫలాలు తెచ్చేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి తండ్రి. క్రైస్ట్ చర్చ్ ద్వారా తండ్రి మీరు జరిగిస్తున్న కార్యాలన్నిటి కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మీ కొరకు ఘనమైన కార్యాలు, మీ నామాన్ని మహిమపరిచేవి, మీ దగ్గరికి నాయన అనేక మందిని నడిపించే కార్యాలు తండ్రి చేయగలటకు కావలసిన బుద్ధిని, జ్ఞానమును, శక్తిని మాకు ప్రసాదించండి. తమ్ములను దీవించండి నాయన. సురేష్కు సహకారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. అందరము కలిసిగట్టుగా మీ నామ మహిమార్థమై జీవించులాగా కృప చూపి నడిపించండి తండ్రి. ఈ మీటింగ్ సజావుగా జరిగించినందుకు, మీ నామానికే మహిమకరంగా, మాకు ఆశీర్వదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు ప్రియులారా.